నా పేరు సరిత. నేను ఇక్కడ వస్త్రాభరణంలో 6 months ట్రైనింగ్ కోర్స్కి జాయిన్ అయ్యా, స్టిచ్చింగ్ అండ్ మగ్గము. ఇక్కడ నాకు అసలు స్టార్టింగ్ బేసిక్ నాలెడ్జ్ ఏం లేదు. ఇక్కడికి వచ్చాకే వీళ్ళందరూ బాగా నేర్పించారు ఇక్కడ ట్రైనర్స్. ఇప్పుడు 6 monthsలో చాలా బాగా పికప్ అయిపోయాము. మనం డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మా పిల్లలకు కూడా కుట్టగలుగుతున్నాం. మీకు ఇక్కడ ట్రైనింగ్ ఎలా అనిపించింది? ఏం చేస్తారు, మనకి చిన్నది ఏదైనా కూడా ఏం విచ్చుకోకుండా చాలా బాగా చెప్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. లత, ఐ కేమ్ ఫ్రమ్ సంగారెడ్డి. మేము మగ్గం అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్ కోసం అని ఇక్కడ కుక్కపల్లిలోని వస్త్రాభరణ స్టూడియోలో జాయిన్ అయినాము. మేము వచ్చేసి ముగ్గురం సిస్టర్స్ని ఇన్స్టిట్యూట్స్ అన్ని సర్చ్ చేసాం. అక్కడ ఎక్కడ బాగా అనిపించలేదు. ఇక్కడ బాగుంది. ఇక్కడ చాలా బాగా చెప్తారు. మనకి చిన్న చిన్నవి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు స్టార్టింగ్ నుంచి అయినా. మా సిస్టర్ కొంచెం అనుభవం ఉంది కాబట్టి ఆమె వచ్చేసి చాలా పికప్ అయింది దీని నుండి. మిస్ ప్రియాంక. సో నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ కొంచెం ఐడియా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నేను పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగాను. సో డిజైనర్స్ కానీ ఏవైనా కానీ స్టిచ్ చేయగలుగుతున్నాను. సో నేను ఏదైతే వేసుకున్నానో డిజైనర్ ఫ్రాక్ అది నేనే స్టిచ్ చేసుకున్నాను. సో ఆల్రెడీ ఇంకా నేను చాలా డిజైన్స్ కుట్టాను. నేనే డిజైన్ చేశాను ఫిష్ కట్ ఫ్రాక్. సో ఇక్కడ మనకు ఏ డిజైన్ చేసినా ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు మాస్టర్స్ అనేటివి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా చెప్తారు మనకి. ఇంకా పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవచ్చు. యాక్చువల్లీ నాకు వస్తుండే, బట్ అంత పర్ఫెక్ట్గా డిజైనర్ అనేది రాదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నాము క్లియర్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏంటంటే పర్ఫెక్ట్గా ఒక బొటిక్ స్టైల్లో మేము ఏదైతే డిజైనర్ ఇట్లా నీట్గా స్టిచ్ చేయగలమో. నార్మల్గా మీకు ఇక్కడ వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ క్లాత్స్ అవన్నీ ఏమైనా సో మాకు అక్కడ ఏ డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు యాక్చువల్లీ మనకి సాటర్డే మనకి క్లాసెస్ అటెండ్ చేస్తారు. సో ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి ఏంది అనేది చేసేది మనము ఆల్రెడీ ఇక్కడ మేడమ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆల్రెడీ మనకి తీసుకెళ్ళి మరి ఫ్యాబ్రిక్ స్టోర్కి తీసుకెళ్ళి మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏ ఫ్యాబ్రిక్ ఏంటిది, ఏది స్టిచ్ చేసా ఎలా ఉంటుంది అని కూడా మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమైనా కనిపించిందా వేరే వాటికి దీనికి? చాలా వేరియేషన్ ఉంది. యాక్చువల్లీ మేము సంగారెడ్డి, అక్కడ కూడా మేము చాలా ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేసాము. సో ఇక్కడ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే మాకు ఇక్కడ వస్త్రాభరణం అని చెప్పేసి ఒక సైట్ కనిపించింది. సరే ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము ఎలా ఉంది అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. బట్ వచ్చిన తర్వాత తెలిసింది ఓకే బాగుంది, ఇక్కడ కూడా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనం ఫర్దర్గా రాకపోయినా ఏదైనా మిస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ మనకు నెక్స్ట్ డే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు అలా ఏం టెన్షన్ ఉండదు. ఇంకా వాళ్ళు దగ్గరుండి మరి మాస్టర్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్లస్ స్టిచ్చింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తను మరి క్లియర్గా దగ్గరుండి మరి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇప్పుడు మీరు వేరే దగ్గర కూడా ఇన్స్టిట్యూట్స్ అనేది చూసాను అంటున్నారు కదా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెంట్గా ఉందా? సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ వైజ్గా తీసుకుంటారు. ఇంకా ఈ బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ మిస్ అయిపోయినా కూడా వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ అనేది లేదు. ఇప్పుడు మనకు అలాంటిది ఇక్కడ ఏమి ఉండదు. సో మనం 6 months కోర్స్ తీసుకున్నాం మేము ఇక్కడ. నేను బయట ఇన్స్టిట్యూట్లో కూడా ఆల్రెడీ వెళ్ళి సెర్చ్ చేశాము. అక్కడ ఏంటంటే బ్యాచెస్ వైజ్గా ఉంటుంది. సో ఇక్కడ అట్లా ఏంటంటే ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. మనకి ఇప్పుడు ఒక్కొక్కరికి సపరేట్. ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, తర్వాత నెక్స్ట్ డే నువ్వు జాయిన్ అయినా కూడా మనకు అలా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు మనకు తీసుకుంటారు. సో బ్యాచ్ వైజ్గా అనేది ఏమి ఉండదు. ప్లస్ నాకు ఆల్రెడీ స్టిచ్చింగ్ ముందు నుండే వచ్చు. బట్ ఏంటంటే అక్కడ స్టిచ్చింగ్కి ఇక్కడ స్టిచ్చింగ్కి టోటల్లీ డిఫరెంట్ ఉంది, కట్టింగ్ డిఫరెంట్. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఓకే నేను ఫుల్ పర్ఫెక్ట్ అయిపోయాను. ఓకే బొటిక్ పెట్టుకోగలుగుతాను, నేను ఇంకా నా స్టైల్లో నేను స్టిచ్ చేసుకొని పెట్టుకోగలుగుతాను అన్న కాన్ఫిడెంట్తో ఉన్నాను. సో వస్త్రాభరణం ఇన్స్టిట్యూట్ ఈస్ వెరీ గుడ్. నేను కుట్టగలుగుతున్నాను. స్టిచ్చింగ్ అనుభవం లేకుండా ఈ వస్త్రాభరణం స్టూడియో జాయిన్ అయిన తర్వాత మా పాపకి క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ కుట్టుకోవాలి. అలాగే కుర్తాస్ మగ్గం వర్క్లో కూడా మంచి మంచి డిజైన్స్ మా పాపకు కూడా వేసాము. మేము మా సిస్టర్స్ ముగ్గురం కలిసి. మీకు కూడా ఇక్కడ ఎవరికైనా స్టిచ్చింగ్ మగ్గం పైన ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వస్త్రాభరణం స్టూడియోలో జాయిన్ అవ్వండి. చాలా బాగా చెప్తారు. మాకు కూడా 6 monthsలో చాలా బాగా పికప్ అయ్యాము. అసలు ఏం రాకున్నా కూడా వీళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్టిచ్చింగ్ కానీ మగ్గం కానీ క్లాసెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వస్త్రాభరణం స్టూడియోకి వచ్చి కంపల్సరీ జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళు మనకి పికప్ చేస్తారు. సో పర్ఫెక్ట్గా మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో ఇది అడ్రస్ వచ్చేసి వస్త్రాభరణం. ఎవరైనా ఓన్గా ఇంకా బొటిక్ కానీ ఇంకా ఏదైనా మీరు చేయాలి నేర్చుకోవాలి అని అనుకుంటే సో ఇక్కడ వస్త్రాభరణం అకాడమిక్ వచ్చేసి మీరు నేర్చేసుకోండి. సో చేసినా కూడా మీకు వస్త్రాభరణం స్టూడియో సెర్చ్ చేసినా కూడా మీకు అడ్రస్ వస్తుంది. సో ఇక్కడ వాళ్ళు మీరు కాల్ చేసినా వాళ్ళు కన్సల్ట్ అవుతారు. సో ఏంటంటే మనకి ఇప్పుడు గర్ల్స్ ఇండిపెండెంట్గా ఉండాలి, ఏదైనా ఒకటి బిజినెస్ చేసుకోవాలి అని అనుకుంటే చాలా మంది నేర్చుకుంటున్నారు బొటిక్స్ అవి ఇవి. సో మనం కూడా ఇండిపెండెంట్గా ఉండడానికి నేర్చుకోవడానికి మేము కూడా ఇప్పుడు ఓన్గా మేము 3 సిస్టర్స్. సో మేము ఇక్కడికి వచ్చి నేర్చుకొని ఓన్గా బొటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నాము. సో మేము ముగ్గురం పర్ఫెక్ట్ అయ్యాము, నేర్చుకున్నాము. సో ఇప్పుడు మేము నెక్స్ట్ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. సో మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలని అనుకుంటే సో వస్త్రాభరణంకి రండి. ఇక్కడ మనకి సో ఎవరైనా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.